హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటానికి ముఖ్య కారణం కాపులు. ఈ కాపులపై మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఫోకస్ చేసినట్లు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మరి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరి ముద్రగడ పద్మనాభం గారి చేతుల్లో పెట్టడానికి, అలాగే ముద్రగడ పద్మనాభం గారిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే కాపులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే రోజుల్లో కాపులకు మరికొన్ని ఎక్కువ సీట్లను కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు సమాచారం. అయితే మరి పార్టీలోని కొంతమంది సిఈసి సభ్యులు మరి పిఎస్సి మీటింగుల్లో కూడా ఖచ్చితంగా కాపులకు ప్రాధాన్యత పెరిగితే రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాపులు నిలబడతారని, 2029లో మనం విజయం సాధించలేకపోతే పార్టీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని మరి కాపులోని కొందరు కీలక నాయకులు, అంటే ఆలనాని గారు కాదు, మన అంబటి రాంబాబు గారు, మరికొందరు నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే మన ఇక్కడ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొంతమంది కీలక కాపు నాయకులు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఖచ్చితంగా మేము ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని కొంతమంది కీలక నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారితో ములాఖాత్ అయినట్లు సమాచారం. వాటిల్లో మరి కొందరు టీడీపీ నాయకులు కూడా ఇప్పటి నుంచే మరి కాపుల్లో కొంతమంది ఎవరికైతే నిధులు రాకుండా అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గాలం వేయటం జరుగుతుందని, అలాగే రాబోయే రోజుల్లో కాపుల మద్దతును పూర్తిగా కూడగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2029లో ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాపుల మద్దతు లేనిది మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గ్రహించి ఖచ్చితంగా వారికి మంచి మరి ప్రిఫరెన్స్ ఇచ్చేటట్లు అడుగులు వేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. మొత్తానికి అక్కడ ఉన్న మరి పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్న ఇప్పటికీ వంగగీత గారిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా చేస్తామని మరి ఆమెకు చెప్పినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో అక్కడ పిఠాపురంలో ఏం జరుగుతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడ మరి పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా అక్కడ ముద్రగడ పద్మనాభం గారిని మరి ఇన్ఛార్జి ప్రకటిస్తే మేము స్వాగతిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి అక్కడ చెప్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో పిఠాపురం పరిస్థితి మరి పవన్ వర్సెస్ ముద్రగడ పద్మనాభంగా ఉంటుందా, లేకపోతే మరి ఎలా ఉంటుంది? కాపులు అక్కడ కేవలం పవన్కే సపోర్ట్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.